హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ రమణ స్పోర్ట్స్ అనాలిసిస్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం డిస్కస్ చేయబోయే విషయం ఏంటంటే ఐపీఎల్ 2026 మినీ ఆక్షన్ కి సంబంధించి కొన్ని డేట్స్ అయితే బయటకు వచ్చాయి. దాని గురించి ఈ వీడియోలో అయితే చూద్దాం. ఫ్రెండ్స్, మన ఛానల్లో ఐపీఎల్ పై వచ్చే చిన్న పెద్ద అప్డేట్ ఏది కూడా మిస్ అవ్వకుండా ఉండాలంటే ఇప్పుడే మన యూట్యూబ్ ఛానల్ కి అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. మరెందుకు లేట్ ఫ్రెండ్స్, ఈ వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. వచ్చే ఏడాది జరగబోయే ఐపీఎల్ 19th సీజన్ కి సంబంధించి ఒక బిగ్ అప్డేట్ అయితే బయటకు వచ్చింది. ఐపీఎల్ 10 ఫ్రాంచైజీలు వాళ్ళు ఏ ప్లేయర్స్ ని రిటైన్ చేసుకుంటున్నారు, ఆ అఫీషియల్ లిస్ట్ ని బీసీసీఐకి అయితే ఇవ్వాల్సి ఉంటుంది. క్రిక్ బజ్ లో వచ్చిన ఒక ఆర్టికల్ ప్రకారం ప్లేయర్స్ రిటెన్షన్ అఫీషియల్ లిస్ట్ ని నెక్స్ట్ మంత్ నవంబర్ 15th ఫైనల్ డెడ్ లైన్ డేట్ గా అయితే నిర్ణయించారు. ఈ డేట్ లోపు ఎప్పుడైనా ఫ్రాంచైజీలు కావాలనుకుంటే వాళ్ళు ఏ ప్లేయర్స్ ని రిటైన్ చేసుకుంటున్నారో ఆ లిస్ట్ అయితే బయట పెట్టవచ్చు. బట్ ఫ్రాంచైజీలు మాత్రం ఫైనల్ డెడ్ లైన్ డేట్ వచ్చే వరకు కూడా చివరి నిమిషం వరకు వెయిట్ చేస్తూనే ఉంటాయి. వ్యూహాత్మకంగా ఫ్రాంచైజీలు ఎలాంటి డెసిషన్ అయితే తీసుకుంటాయి, మరి వేరే ఫ్రాంచైజీలు ఏ ప్లేయర్స్ ని రిలీజ్ చేస్తాయి, దాన్ని బట్టి వాళ్ళ స్ట్రాటజీస్ ని ప్లే చేస్తూ ఉంటారు. లాస్ట్ ఇయర్ ఐపీఎల్ 2025 మెగా ఆక్షన్ అయితే జరిగింది. రాబోయే మరొక 2 సీజన్స్ మినీ ఆక్షన్స్ అయితే జరుగుతాయి. ఈసారి ఐపీఎల్ 2026 మినీ ఆక్షన్ అనేది డిసెంబర్ 2nd వీక్ 13, 15 ఈ 2 డేట్స్ అయితే బయటకు వస్తున్నాయి. మరి ఈ డేట్స్ ని ప్రస్తుతం ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ ఫ్రాంచైజీలన్నిటికీ సిఫారసు చేయడం అయితే జరిగింది. మరి ప్రస్తుతం ఈ ప్రపోజల్ పైనే ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ కి ఫ్రాంచైజీ ఓనర్స్ కి మధ్య చర్చలు అయితే జరుగుతున్నాయి. ఈ నెలాఖరు కల్లా 13, 15 ఈ 2 డేట్స్ లో ఒక డేట్ అయితే ఫిక్స్ అవ్వడం అయితే జరుగుతుంది. గత 2 సీజన్స్ కి సంబంధించి ఐపీఎల్ వేలం అనేది ఇండియాలో కాకుండా అవుట్ సైడ్ విదేశాల్లో నిర్వహించడం అయితే జరిగింది. ఐపీఎల్ 2024 మినీ ఆక్షన్ దుబాయ్ లోను, ఐపీఎల్ 2025 మెగా ఆక్షన్ సౌదీ అరేబియా జడ్డా నగరంలో అయితే జరిగింది. ఈసారి మళ్ళీ తిరిగి మినీ ఆక్షన్ ని ఇండియాలోనే జరపబోతున్నారు. మరి ఏ వెన్యూలో జరగవచ్చు అంటే ప్రైమరీ ఆప్షన్ గా ఢిల్లీలోను లేదా సెకండరీ ఆప్షన్ గా ముంబైని సెలెక్ట్ చేయడం అయితే జరిగింది. మినీ ఆక్షన్ కాబట్టి ఈసారి టీమ్స్ లో పెద్దగా అయితే మార్పులు అయితే ఉండవు. మాక్సిమం 1-2 ఫ్రాంచైజీలే కొంచెం ఎక్కువ చేంజెస్ అయితే చేస్తాయి. లైక్ చెన్నై, ఆర్ఆర్ లాంటి టీమ్స్, అలాగే కేకేఆర్ లాంటి టీంకి ఒక మంచి కెప్టెన్ కావాలి. అటు ఆక్షన్ ని నిర్వహించే తేదీ, రిటెన్షన్ సంబంధించి డేట్స్ మీద ఒక కొంత క్లారిటీ వచ్చింది. కానీ ఈసారి ఫ్రాంచైజీల టోటల్ పర్స్ వాల్యూ ఎంత ఉండొచ్చు అనే దాని మీద ప్రస్తుతం వచ్చిన లీక్స్ లో ఎటువంటి ఇన్ఫర్మేషన్ అయితే లేదు. జనరల్ గా ముందు సంవత్సరం ఆక్షన్ పర్స్ వాల్యూ కంటే ఈ సంవత్సరం బీసీసీఐ అదనంగా ప్రతి సీజన్ కి 5 కోట్ల చొప్పున పెంచుతూ ఉంటుంది. దాన్ని బట్టి చూసుకుంటే లాస్ట్ ఇయర్ ఆక్షన్ లో టోటల్ పర్స్ వాల్యూ అనేది 120 కోట్లు అయితే ఉండేది. మరి అది ఈ సంవత్సరం 125 కోట్లు అవుతుందా, లేదా కొన్ని నెలల క్రితం వచ్చిన లీక్స్ ప్రకారం 151 కోట్లు చేస్తారా? దీని మీద అయితే క్లారిటీ లేదు. బట్ ఒకేసారి 151 crores అయితే అవ్వకపోవచ్చు. మ్యాక్సిమం 125 కోట్లతో ఈసారి ఐపీఎల్ ఫ్రాంచైజీలన్నీ కూడా ఆక్షన్ టేబుల్ మీదకి వచ్చే అవకాశం అయితే ఉంది.